హాయ్ అండి. మా పాప మార్నింగు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను దోశలకి పానకానికి రెడీ చేసుకుంటా. ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టము. ఈ దోశలు అనేది పులవకూడదు, నైటే నానబెట్టుకోవాలా. ఒకటి పప్పు అయితే 2 బియ్యం పోసేసి మళ్ళీ మెంతులు కొన్ని వేసేసి నానబెట్టుకొని మార్నింగ్ దోశలు వేసే ముందు రుబ్బుకోవాలండి. ఆ విధంగా అయితే దోశలు అనేది పానకానికి కాంబినేషన్ అనమాట. పులావ్ వస్తే టేస్ట్ ఉండదన్నమాట, అది తినలేము. ఈ విధంగా చేసుకొని అప్పటికప్పుడు దోశలు వేస్తే మరీ పెద్దగా రావండి, మరీ గట్టిగా రావు, మామూలుగా ఉంటాయి అన్నమాట. మంచి టేస్టీగా ఉంటుంది ఈ పానకానికి. ఈ విధంగా చేస్తారనమాట దోశలు పానకం అనేది. మా చిన్నప్పటి నుంచి ఈ పద్ధతి ఫాలో అవుతున్నామండి. నెక్స్ట్ వీడియోలో పానకం ఎలా చేయాలో చూడండి.